స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. అసౌకర్యానికి మమ్మల్ని మన్నించాలని చెప్పి మీడియా మిత్రులందరినీ కోరుతూ, అలాగే ఆంధ్రప్రదేశ్లో కర్నూలు చాలా ఎనర్జెటిక్ డిస్ట్రిక్ట్. ఇక్కడ జర్నలిస్టులు కూడా చాలా డైనమిక్గా ఉంటారు. ఇక్కడ ప్రజలు చాలా చైతన్యవంతులు. అందుకే ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి దేశ ప్రధాని చేసినటువంటి సందర్భం ఉంది. ఈ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చేసినటువంటి సందర్భం ఉంది. కనుక ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా చైతన్యవంతులు అనడానికి ఎటువంటి సందేహం లేదు. ఈరోజు ఇక్కడ మీటింగు, ప్రధానమంత్రి గారి మీటింగ్ ఇంత సక్సెస్ అయిందంటే దానికి ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం, అలాగే మా ఉమ్మడి పార్టీ నాయకుల యొక్క సహకారం, మా శాసనసభ్యులందరూ కూడా కలిసికట్టుగా చేసినటువంటి ప్రయత్నం, మా మంత్రివర్గులు చేసినటువంటి ప్రయత్నం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. నరేంద్ర మోడీ గారు సభ ఏదైతే సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ అనే నామకరణం చేసి పెట్టుకున్నామో, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినటువంటి అనుభవమైనటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అలాగే అటు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, రాష్ట్ర బీజేపీ నాయకుల యొక్క సహకారంతో మనం ఘన విజయంగా జరుపుకున్నాం. ముఖ్యంగా ఈ సభ జరిగినప్పుడు మోడీ గారు ఏదైతే అభివృద్ధికి శంఖారావం పూరించారో, ప్రజల్లో ఒక నూతన ఉత్తేజం, అంటే కేవలం మాటలు కాదు, ఇక్కడ వాస్తవికంగా పనులు జరుగుతాయని ఒక నమ్మకం ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పాజిటివ్ వైబ్స్ అన్ని కూడా నడుస్తున్నాయి. ఈ ప్రాంతంలో మన కుప్పర్తిలో సుమారు 13,429 కోట్లకి శంకుస్థాపన చేసుకున్నాం. అలాగే ఇక్కడ డ్రోన్ హబ్ కాబోతుందని చెప్పేసి స్వయంగా మన దేశ ప్రధాని మంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేశారు. ఇప్పుడే మంత్రి గారు చెప్పారు, 10,000 కోట్లు పెట్టుబడులు ఇప్పటికే మనకి రాబోతున్నాయని చెప్పేసి, ఇంకనూ భవిష్యత్తులో రాబోతున్నాయనే ఆలోచన, ఆశ మా అందరికీ ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, ఆంధ్రప్రదేశ్ నూతనంగా ప్రారంభించినటువంటి ఆంధ్రప్రదేశ్ బాగా అభివృద్ధి చెందబోతుంది, అన్ని రంగాల్లో కూడా చెందబోతుంది. ఇది స్వర్ణాంధ్రప్రదేశ్ త్వరలోనే సాధించుకోబోతున్నాం, విజన్ 2047 సాధించుకోబోతున్నాం అనే నమ్మకం ప్రజల్లో ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే మేము మహానడికి ఉమ్మడి కడప జిల్లాలో పెడితే ప్రజలు చాలా మంది వచ్చారు. సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అని మేము పెట్టుకుంటే ఆ ఉమ్మడి అనంతపురంలో ప్రజలు ఆదరించారు. ఈరోజు ఇంకా చాలా ఆనందంగా ప్రజలు వచ్చి దానికి నీరాజనం పెట్టారు. కనుక డబుల్ ఇంజనీర్ సర్కార్ అంటే కేవలం మాటలు కాదు, ఇది చేతలు ఉన్నటువంటి ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలందరూ కూడా భావిస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజల యొక్క ఆశలకి అనుగుణంగా వెళ్తామనే ఒక నమ్మకం కూటమి ప్రభుత్వం నడుస్తుంది, ఆ ఆకాంక్షలు నెరవేర్చనే నమ్మకంతో ప్రజలందరూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ముఖ్యమంత్రి గారు ఒక ప్రాంతాన్నే కాదు, 3 ప్రాంతాలని కూడా సమపాల్లో అభివృద్ధి చేయాలి. అటు విశాఖపట్నంకి వెళ్ళేసరికి మీరందరూ చూశారు డేటా సెంటర్ని. రేపు విశాఖపట్నాన్ని డేటా హబ్గా చేయబోతున్నాం. ఏదైతే సింగపూర్ నుంచి డైరెక్ట్గా సీలోంచే ఆప్టిక్ ఫైబర్ కేబుల్ తీసుకొచ్చి, తద్వారా అక్కడ ప్రపంచానికి సంబంధించినటువంటిది, మన దేశంలోనే కాదు ప్రపంచం సంబంధించినటువంటి డేటా అంతా కూడా అక్కడ ఉంచబోతున్నారు. సుమారు 5 లక్షలు ఐటీ జాబుల్లో 5 లక్షల ఉద్యోగాలు రాబోయే 5 సంవత్సరాలు రాబోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక ప్రపంచం పేరుగాంచినటువంటి ఒక ఇండస్ట్రీ వచ్చిందంటే
దాన్ని చూసుకొని ఇంకొక 100 కంపెనీస్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఈరోజు కొప్పర్తిలో మనం ఏదైతే ఇండస్ట్రియల్ ఏరియా అనౌన్స్ చేసామో, సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ గారు అనౌన్స్ చేశారంటే ఈ వార్త మీ ద్వారా దేశవ్యాప్తంగా వెళ్తుంది, ప్రపంచవ్యాప్తంగా వెళ్తుంది, రాష్ట్ర వ్యాప్తంగా ఎలాగే వెళ్తుంది. కనుక దానివల్ల చాలామంది పెట్టుబడులు ఇక్కడ పెట్టడానికి వస్తారు. ఇక్కడ ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉంది, ఒక అనుభవం అనేటువంటి నాయకత్వం ఉంది, ప్రధానమంత్రి గారు ఒక ఆశీస్సులు ఉంది, చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఒక అనుభవం ఉన్నటువంటి నాయకత్వం ఉందంటే, అలాగే కూటమి ప్రభుత్వం చాలా స్టేబుల్గా ఉందంటే, అలాగే నరేంద్ర మోడీ గారు ఒక ఆశీస్సులు ఉందంటే ఎన్నో కంపెనీస్ రావడానికి ఆస్కారం ఉంది. కనుక ఈరోజు ఇది కేవలం మాటలు కాదు, చేష్టలతో ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం అని చెప్పేసి ఈరోజు మీ ద్వారా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాగే మిత్రులారా, ఈరోజు మీరు చూసుకుంటే 3 ప్రాంతాలని సమపాలుగా చెప్పాం. ఒకటి విశాఖపట్నం డేటా సెంటర్ని తీసుకొస్తే ఐటీ హబ్గా చేయబోతున్నాం. అలాగే అమరావతిలో అటు క్వాంటమ్ వ్యాలీ చేయబోతున్నాం. అమరావతి నిర్మాణంతో పాటు క్వాంటమ్ వ్యాలీ చేయబోతున్నాం. ఇక్కడికి ఈ ప్రాంతంకి వచ్చేసరికి అనంతపూర్లో ఆల్రెడీ ఇప్పుడు ఆటోమొబైల్ హబ్గా ఉంది. రేపు స్పేస్ హబ్గా కూడా ఉమ్మడి అనంతపురం జిల్లా కాబోతుంది. ఇక్కడ కొప్పర్తిలో సుమారు 33,000 ఎకరాల్లో ఒక ఇండస్ట్రియల్ కారిడార్ వస్తుందంటే, దేశంలో ఉన్నటువంటి 13 కారిడార్లో ఒక కారిడార్ ఇది కాబోతుందంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ వస్తుందో ఒక్కసారి ఆలోచించాలి. అలాగే హార్టికల్చర్ హబ్గా కడప కాబోతుంది. కనుక అనేక ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. అలాగే కొన్ని ప్రాంతాల్లో గ్రీన్ టెక్ వస్తుంది. ఈరోజుకే మన పంప్డ్ స్టోరేజ్తో ఇక్కడ ఎనర్జీ జనరేట్ చేస్తున్నాం. అలాగే హైడ్రోజన్ గ్రీన్ టెక్ వస్తుంది. ఇక్కడ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ వస్తున్నాయి. ఇలాగా అన్ని ప్రాంతాలని కూడా సమపాల్లో అభివృద్ధి చేసి స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంగా వెళ్తున్నాం. ఈరోజు మోడీ గారు అందించినటువంటి ఆయన సహకారం కావచ్చు, కడప జిల్లాలో అలాగే ఉమ్మడి రాయలసీమలో కడప కావచ్చు, అనంతపూర్ కావచ్చు, ఈరోజు ఉమ్మడి కర్నూలు జిల్లా కావచ్చు, ఇక్కడ ప్రజలు చూపించినటువంటి ఆదరణ కావచ్చు, ఈ గవర్నమెంట్ మీద చాలా నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఇది ఇండస్ట్రియల్గా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఇది అభివృద్ధి కాబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే మొదటి నుంచి కూడా వైసీపీ పార్టీ యొక్క వైఖరి, రాజకీయాలు చేయొచ్చు, రాజకీయాలు చేయడంలో తప్పేం లేదు, కానీ అది ఎలక్షన్ టైంలో చేస్తే బాగుంటుంది. ఈరోజు అభివృద్ధి మనం చేస్తున్నాం, అభివృద్ధికి సహకరించాల్సిన అవసరం ఉంది. ప్రజలు అందరూ గమనిస్తారు, ప్రజలు ఖచ్చితంగా గమనిస్తారు, ఎవరికి ఓటు వేయాలనేది అప్పుడు డిసైడ్ చేసుకుంటారు. కానీ ఇక ఫేక్ ప్రచారాలతో ఇక్కడేదో జరిగిపోతుందని, ఏదో ఇక్కడ దోపిడీ చేస్తున్నారని, అలాగా ఇలాంటి తప్పుడు ప్రచారాలన్నీ కూడా ప్రపంచ ఆర్థిక సంస్థలకి లెటర్లు రాయడం కావచ్చు, దేశ ఆర్థిక సంస్థలకి లెటర్లు రాయడం కావచ్చు, ఇది తెలుగువాడు పొట్టలో పొడిచినటువంటి పని అని చెప్పి తెలియజేస్తున్నా. ఇది తెలుగు జాతికి అన్యాయం చేస్తున్నటువంటి పద్ధతి అని చెప్పి తెలియజేస్తా. అంటే నా ఉద్దేశం, ఫేక్ ప్రచారాలతో ప్రజలను మోసం చేయడానికి వైసీపీ వాళ్ళు ట్రై చేస్తున్నారు. వాళ్ళ మీడియా అంతా కూడా, వాళ్ళ స్ట్రెంగ్త్ అంతా కూడా ఫేక్ సోషల్ మీడియా ద్వారా ప్రజల్ని తప్పుదోవ పట్టించడమే. ఒకవైపు వచ్చి మెడికల్ కాలేజీలు అన్నీ కూడా ప్రైవేటైజ్ చేస్తున్నారు. ఈయనే 12 లక్షలకి 20 లక్షలకి గవర్నమెంట్ సీట్లు అమ్మినటువంటి. అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేసేస్తున్నా అంటున్నారు. ఒకవైపు పాలసీ డెసిషన్కి పొలిటికల్ డెసిషన్కి తేడా తెలియకుండా మాట్లాడుతున్నారు. పాలసీ డెసిషన్ ఎప్పుడో 1989లో తీసుకున్నటువంటిది, ప్రైవేటైజ్ చేయాలన్నది. కానీ ఈరోజు పొలిటికల్ డెసిషన్తో మనం స్టీల్ ప్లాంట్ పరిరక్షించగలుగుతున్నాం. సుమారు అక్కడ 1000 మంది కాంట్రాక్టులు ఉంటే వాళ్ళని డిపార్ట్మెంట్ వైజ్ 42 మంది కాంట్రాక్టులు కింద చేశారు. అయినా ప్రైవేటైజేషన్ చేస్తున్నారని చెప్పి ప్రజలు తప్పుదోవ పట్టించడానికి ట్రై చేస్తున్నారు. ఎక్కడో అమరావతి అంటే ఏదో చేశారని చెప్తారు, పోలవరం అంటే అంత దోపిడీ అంటున్నారు. అంటే ఈ ఫేక్ ప్రచారం ద్వారా నిన్న కూడా మీరు ప్రత్యేకంగా చూడొచ్చు, నరేంద్ర మోడీ గారిని కలిసి మేము రిప్రజెంటేషన్ ఇచ్చారని చెప్పారు. మాకున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, నరేంద్ర మోడీ గారికి మనం ఎప్పుడు కూడా వాళ్ళకి అభివాదం చేయాలి, అంతే తప్ప రిప్రజెంటేషన్ ఇవ్వకూడదని చెప్పేసి ఆయన ప్రోటోకాల్లో ఉంటే వీళ్ళు ఎక్కడో వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చారని చెప్తున్నారు. ఇంతకంటే దారుణం ఎక్కడ ఉందా? ఇంత ఫేక్ ప్రచారాలు చేయాలా? ప్రజలను ఇంత మోసం చేయాలా? నేను అందుకే అన్నాను, రాజకీయాలు చేసేటప్పుడు
ఎలక్షన్ వచ్చినప్పుడు అలాగే రాజకీయాలు చేయండి. ఈరోజు మేము చేసినటువంటి అభివృద్ధిలో ఏమైనా కొంచెం లోపాలు ఉంటే చూపించండి, లేదంటే చేతనైతే సహకారం అందించండి, సూచనలు ఇవ్వండి. అంతేగాని మన జాతికి జాతికి అన్యాయం జరిగేటట్టు చేయడం చాలా దారుణం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. కనుక ఈ ఫేక్ ప్రచారాల పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని మీ ద్వారా నేను అందరినీ కోరుతున్నా. ముఖ్యంగా ఈరోజు మరొక మారు మాకు చాలా ఆనందంగా ఉమ్మడి కర్నూలు జిల్లా వాసులందరికీ కూడా చేతులెత్తి మేము నమస్కరిస్తూ మా మీటింగ్ని ఏదైతే నరేంద్ర మోడీ గారి మీటింగ్ని దిగ్విజయంగా చేసినందుకు గాను, అలాగే కడప జిల్లాని ముఖ్యంగా రాయలసీమ అంటే కడపని మా నోట్లోంచి వచ్చేస్తుంది. ఎందుకంటే అదే ఇంత మంచి జిల్లాలు ఉన్నప్పటికీ కూడా కొంతమంది వల్ల ఆ ప్రాంతమే మాకు వస్తుంది. కానీ ఈరోజు కర్నూలు చూసిన తర్వాత, కర్నూలు ప్రాంతం ఒక చరిత్ర చూసిన తర్వాత, ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రాలు చూసిన తర్వాత, పుణ్యక్షేత్రాలు చూసిన తర్వాత మాకు చాలా నమ్మకం ఉంది. ఇక్కడ మేము ప్రతిసారి రాయలసీమకు వస్తే 4 కేజీలు పెరుగుతున్నారు. ఇక్కడ చూపిస్తున్నటువంటి మాకు అభిమానం, ప్రతి ఒక్కరు కూడా సొంత మనుషుల్లాగా మా నాయకులందరూ, మా అభిమానులందరూ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టడం నిజంగా ఉత్తరాంధ్ర వాసిగా మాకు చాలా ఆనందంగా ఉంది. మీరు చూపించినటువంటి అభిమానం ఎప్పటికీ మర్చిపోమని చెప్పి తెలియజేస్తూ, మేము రాష్ట్రాన్ని అనుభవం ఉన్నటువంటి నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారి ద్వారా, ముఖ్యంగా మా యువ నాయకులు, మా భవిష్యత్ నాయకులు మా లోకేష్ బాబు యొక్క ఐటీలో ఉన్నటువంటి పరిజ్ఞానం ద్వారా మేము ఖచ్చితంగా స్ఫూర్తి పొందుతాం. ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ వైపు నడిపించే విధంగా మీ అందరూ కూడా కృషి చేస్తాం. ప్రజల యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ఈ సభని దిగ్విజయంగా చేసినటువంటి ఉమ్మడి పార్టీ నాయకులందరికీ కూడా, మా జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా, మరీ ముఖ్యంగా కర్నూలు జిల్లా వాసులందరికీ, ఉమ్మడి కర్నూలు జిల్లా వాసులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే మాకు ఎటువంటి సంఘటనలు జరగకుండా వారి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, జిల్లా కలెక్టర్ గారికి, అధికార యంత్రాంగానికి, పోలీసు వారికి, మీడియా మిత్రుల వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. కాదండి, ఈరోజు మనకి 13,000 అన్న, నేను ఒకటే తెలియజేస్తాను. దేశంలో అనౌన్స్ చేసినటువంటి 14 ఇండస్ట్రియల్ కారిడార్లో ఒక్క కారిడార్ ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. కాదు, మేము దేశంలో అనౌన్స్ చేసినటువంటి 14 ఇండస్ట్రియల్ కారిడార్లో ఒక కారిడార్ ఇక్కడ అనౌన్స్ చేశారంటే మీరు ఏమి కాలేదంటే ఏం చెప్తారు? 14 పెద్ద ఇండస్ట్రియల్ కారిడార్, దీంట్లో 14, దాంతో పాటు 13,429 కోట్ల రూపాయలకి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇదే కాకుండా ఈరోజు మీకు 10,000 కోట్ల రూపాయలు ఇప్పటికే పెట్టుబడులు ఇక్కడ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి, రేపు మనకి ఏదైతే ఇండస్ట్రియల్ సమిట్ ఉందో ఆ సమిట్లో మీకు పెట్టుబడులు క్లియర్గా వస్తాయి. ఏ ప్రాంతానికి ఎంత వస్తుందని మేము చెప్పాం. ఉమ్మడి అనంతపురం జిల్లాని స్పేస్ హబ్గా చేయబోతున్నామని చెప్పేసి. అలాగే నిన్న పర్టికులర్గా నరేంద్ర మోడీ గారు ఇక్కడ డ్రోన్ హబ్ కాబోతుంది. ఎందుకంటే డ్రోన్ హబ్ అంటే అది లేటెస్ట్ టెక్నాలజీ. ఆ హబ్లో రేపు ఇక్కడే మన ఫ్లయింగ్ మిషన్స్ తయారు చేయొచ్చు. సుమారు 400 ఎకరాలు దాన్ని కేటాయించారంటే చిన్న మాట కాదు. ఇక్కడ ఉన్నటువంటి టాలెంట్ పూల్ని దృష్టిలో పెట్టుకొని కనుక రేపు మనం 3 ప్రాంతాలని సమపాల్లో అభివృద్ధి చేసుకోవడానికి ఆస్కారం ఉంది అని ఈరోజు ప్రజలందరూ కూడా తెలుసు. అందరికీ కూడా ఆలోచన ఉంది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పాజిటివ్ వైబ్ ఉంది ఈరోజు. ఇది మనం గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.